మధిర అనే రాజ్యాన్ని విశ్వజిత్ మహారాజు పాలించేవాడు. తన భార్య చాలా సాధ్వీమణి. వీరికి ఒక్కగానొక్క కూతురు ఇంద్రాణి. తన రాజ్యపాలనలో ప్రజలందరూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. అదే రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు సత్యశర్మ తన భార్య కమలతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. కమల చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉండేది. అయినా తనను ఒక్క మాట కూడా అనకుండా అంతా తన తలరాత అనుకుంటూ మౌనంగా భరిస్తూ ఉండేవాడు. సత్యశర్మకి గురుకులంలో విద్యలు అబ్బకపోవడంతో, ఎక్కడా ఏ గుడిలోనూ పురోహితుడిగా అవకాశం లభించకపోవడంతో ప్రతిరోజూ పక్క ఊరికి వెళ్లి భిక్షాటనం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. రోజూలాగే సత్యశర్మ భుజాన సంచి తగిలించుకుని భిక్షాటనకు బయలుదేరుతూ, ఏమోయ్, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు. నువ్వేవైనా ఉద్యోగానికి వెళ్తున్నావా? వెళ్ళొస్తానని చెప్తున్నావు. వెళ్లేది ముష్టికేగా. అసలు నిన్ను కాదు, మా అమ్మా బాబుని అనాలి. ఏమీ చేతకాని నీకిచ్చి చచ్చారు. నువ్వేమో ముష్టన్నం పెట్టి రోజు నన్ను చంపుతున్నావు అంటూ ఇష్టమొచ్చినట్టు తిడుతుంది. ఎందుకే అలా కసురుకుంటావు? కాస్త నిదానంగా చెప్పొచ్చు కదా. చాలే, దమ్మిడి సంపాదన లేదుగాని రోషానికేం తక్కువ లేదు. పోపో అంటూ అరుస్తుంది. చేసేదేమీ లేక సత్యశర్మ బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్లగానే కమల 5 తాళ్లను అల్లుతుంది. సత్యశర్మ భిక్షాటన చేసి సాయంకాలానికి ఒక మూట తలమీద పెట్టుకుని తిరిగి ఇంటికి వస్తాడు. కమలా, కమలా, కొన్ని మంచి తీర్థం తీసుకురా. వస్తున్నా అని మంచినీళ్లు తీసుకొచ్చి భర్తకిస్తుంది. అతను పుచ్చుకొని, హబ్బబ్బబ్బబ్బా, బయట ఎండలు మండిపోతున్నాయి కమలా. అవును కాని ఇంతకీ ఏం తెచ్చావ్? ఈరోజు అంతా మంచే జరిగింది కమలా. మనకు 10 రోజులకు సరిపడా ధాన్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు, ఒక కుట్టువారు మంచి నూనె కూడా ఇచ్చారు కమలా. పైగా పేద బ్రాహ్మణుణ్ణి అని చెప్పగానే పిండి వంటలతో భోజనం కూడా పెట్టారు కమలా. ఇదిగో నీకూడా తెచ్చాను. అన్నీ తాను కష్టపడి తెచ్చినవని చూపించినా కమల మొహంలో ఏమాత్రం సంతోషం ఉండదు. అఘోరించావులే కాని వెళ్ళి త్వరగా అన్నం తిన్రా. అప్పట్నుండి నా చేతులు గోలగా ఉన్నాయి. పో అంటూ కసరగానే త్వరగా వెళ్లి అన్నం తిని వస్తాడు. ఏమే, ఈరోజు ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాను. ఈ ఒక్కరోజు విశ్రాంతివ్వచ్చు కదే. అదేం కుదరదు. ఏ రోజు చెయ్యాల్సిన పని ఆ రోజే చెయ్యాలి. పద అంటూ కమల తన భర్తను పెరట్లోకి తీసుకెళ్లి అక్కడున్న ఒక దూలానికి ఇతన్ని కట్టేసి తాను అల్లిన తాళ్లు తీసి ఇరగా బరగా కొడుతూ ఉంటుంది. ఆ నొప్పి భరించలేక, అమ్మా, అయ్యో, అమ్మా, అబ్బా, నొప్పి, అయ్యో, చచ్చాంరా దేవుడు, బాబు, అయ్యో అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. అలా ఆ 5 తాళ్లు తెగే వరకు కొడుతుంది. ఇది సత్యశర్మ యొక్క ఇంట్లో జరిగే రోజువారీ తంతు. ఇలా ఉండగా ఒకరోజు వీరింటికి తన చిన్ననాటి మిత్రుడైన నారాయణ ఎడ్లబండి మీద వస్తాడు. సత్యశర్మా, ఓ సత్యశర్మా. ఎవరు? నేన్రా, నారాయణుణ్ణి. ఓరి నువ్వట్రా, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాన్లే, కానీ ముందీ ధాన్యం బస్తాలు ఇంట్లో పెడదాం పదా అని ఇద్దరూ కలిసి బియ్యం బస్తాలను లోపల పెడతారు. అంతలో కమల అక్కడికి వచ్చి నారాయణని కుశల ప్రశ్నలు అడుగుతుంది. ఇద్దరూ కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. ఇన్నాళ్లకు గుర్తొచ్చామా నారాయణ? అదేం లేదురా సత్య. కొన్నేళ్లుగా వర్షాలు లేక చెరువులు, బావులు ఎండిపోయి చాలా నష్టం వచ్చింది. తెచ్చిన బాకీలు తీర్చలేక నానా తంటాలు పడ్డాను. అందుకే రాలేకపోయాన్రా. అదా సంగతి. అన్నట్టు ఇంట్లో వారందరూ కులాసేనా? మాటల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. నా కూతురికి సంబంధం కుదిరిందిరా. ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకున్నాం. మీరు తప్పకుండా రావాలి అని చెప్పి పెళ్లి పత్రికను సత్యశర్మ చేతికిచ్చి వెళ్లిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచాక సత్యశర్మ కమల దగ్గరకు వెళ్లి, కమలా, నా మిత్రుడి కూతురు పెళ్ళుంది కదే, మనం 2 రోజుల ముందే వెళ్దామే. నేను పెళ్లికి రాను. ఎందుకే అలా అంటావు? వాడు మనకి ఎంత సహాయం చేశాడో చూసావు కదా. ఇప్పుడు మనం వెళ్లకుంటే అస్సలు బావుండదు. కాస్త అర్థం చేసుకోవే. అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. ఏమంటావ్? కుదరదంటే కుదరదు. ఎందుకంటే ఆ పెళ్లిలో అందరూ పట్టుచీరలు కట్టుకుని బంగారు నగలు ధరించి హుందాగా ఉంటారు. నేనేమో ఈ చీకి చీర కట్టుకుని ఒక దాసి దానిలాగా ఉంటాను. కాబట్టి నేను రాను. కావాలంటే నువ్వెళ్ళి చూసిరా అంటూ ఖరాఖండీగా చెప్పేస్తుంది. తనను ఎదిరించే ధైర్యం లేక దిగాలుగా ఒక్కడే పెళ్లికి వెళ్ళిపోతాడు. ఆ పెళ్లిలో నారాయణ సత్యశర్మను చాలా బాగా చూసుకుంటాడు. సత్యశర్మ పెళ్లి పనులలో తన మిత్రుడికి సహాయం చేసి ఘనంగా జరిపిస్తారు. సత్యశర్మ తన మిత్రుడి దగ్గరికి వెళ్లి, మిత్రమా,
ఇక నేను సెలవు తీసుకుంటాను. మిత్రమా, ఈ కార్యక్రమంలో నువ్వు లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది. నువ్వే నా నిజమైన స్నేహితుడివి అని చెప్పి అతన్ని కౌగిలించుకుంటాడు. పక్కనున్న వారందరూ చప్పట్లు కొడతారు. నా కోసం ఇంకో 2 రోజులుండి వెళ్ళొచ్చుగా మిత్రమా. లేదు మిత్రమా, నేను వచ్చి 4 రోజులైంది. ఇంట్లో కమల ఒక్కతే ఉంది. నన్ను బలవంత పెట్టుకున్నారాయన. కాస్త నన్ను పంపించు. అలాగే సత్య, నేను నా బండిలో పంపిస్తాను. ఒక్క నిమిషం ఉండు అని తన పనివాడిని పిలిచి బండి సిద్ధం చేయమని చెబుతాడు. నారాయణ ఒక గదిలోకి వెళ్లి పెద్దవి 2 మూటలు తీసుకొచ్చి ఆ బండిలో పెడతాడు. ఏంటి మిత్రమా ఇవన్నీ? ఏమీ లేదు మిత్రమా, కొన్ని తినుబండారాలు తెచ్చాను. చెల్లెమ్మకివ్వు. సరే నారాయణ, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి బండి ఎక్కి ఇంటికెళ్ళిపోతాడు. కమలకు జరిగిందంతా చెప్పి తెచ్చిన పదార్థాలు కలిసి తింటారు. తినడం అయిపోయిందా? పద పెరట్లోకి, 4 రోజుల పనుంది. ఆ మాటలు వినగానే సత్యశర్మ గజగజ వణికిపోతూ, ఏంటి 4 రోజుల తాళ్ళు అల్లు ఉంచావా? అవన్నీ తెగేలా కొడితే నేనుంటానా? ఒక్కసారి ఆలోచించు కమలా. నాకు నువ్వేం చెప్పొద్దు, నాకన్నీ తెలుసు. ముందు నువ్వు పెరట్లోకి పదా. తప్పదంటావా? తప్పదు. అయితే ఒక పని చేద్దాం. ఎక్కడైతే నా అరుపులకి ఇరుగు పొరుగువారొచ్చి అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఊరి చివరికెళ్దాం. అక్కడ ఎవరూ ఉండరు కాబట్టి అక్కడ నీ ప్రతాపాన్ని చూపించొచ్చు. అబ్బా, ఈ ఆలోచన నాకు రాలేదు సుమీ. అయితే పదండి వెళ్దాం అని ఇద్దరూ ఊరి చివరికి వెళ్తుండగా అక్కడొక నిర్మానుష్యమైన ప్రదేశం కనపడుతుంది. అక్కడంతా చీకటి అలుముకొని ఉంటుంది. పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది. ఇద్దరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఈ ప్రదేశం చాలా బావుంది, మనకు అనుకూలంగా ఉంది అని చెప్పి భర్తను అక్కడున్న మర్రి చెట్టుకి కట్టేసి కొట్టడం ప్రారంభిస్తుంది. సత్యశర్మ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అమ్మా, అయ్యో, అబ్బా, అయ్యో, అమ్మమ్మమ్మా, అయ్యో అంటూ అరుస్తూ ఉంటాడు. ఇతనితో పాటు మరొకరు కూడా అరుస్తున్నట్టు వినపడుతూ ఉంటుంది. సత్యశర్మకి ఏమీ అర్థం కాదు. కమల తెచ్చిన తాళ్లని తెగే వరకు కొట్టి, హమ్మయ్య, ఈరోజు పని పూర్తయింది, ఇక నేను వెళ్తున్నాను, మీరు నిదానంగా రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సత్యశర్మ నొప్పితో బాధపడుతూ మూలుగుతూ ఆ చెట్టు కింద కూర్చుంటాడు. అమ్మా, అమ్మా, దీని దుంపదగా ఒళ్ళు హోనమయ్యేలా కొట్టింది. ఈ గాయాలన్నీ ఎన్ని రోజులకు మాన్తాయో ఏంటో. నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇలాంటి భార్య దొరికింది. చిచ్చి, ఇలాంటి బతుకు బతికే కంటే చావడం మంచిది అని అనుకుని అక్కడున్న తాడుని మర్రి చెట్టుకు వేసి ఊరివేసుకోపోతాడు. అప్పుడే ఆ చెట్టు మీద నివసించే బ్రహ్మరాక్షసుడు క్రిందికి దిగి తన శక్తితో తాడును తెంచేస్తాడు. తొందరపడకు నాయనా, నీ బాధ నాకు అర్థమవుతుంది. నీ భార్య కొట్టిన దెబ్బలకి బ్రహ్మరాక్షసున్నైన నేనే గెలగెల్లాడిపోయాను. ఇక నీ పరిస్థితి తలుచుకుంటే నాకు జాలి వేస్తుంది. ఇంతకీ ఎవరు నీవు? నీకీ శిక్ష ఏమిటి అని అడుగుతాడు. ఏం చెప్పమంటావు బ్రహ్మరాక్షస? నా పరిస్థితి చూస్తూనే ఉన్నావు కదా. అయినా అడిగావు కనుక చెబుతున్నాను. నా పేరు సత్యశర్మ. నేనొక పేద బ్రాహ్మణుణ్ణి అంటూ తన వృత్తాంతాన్నంతా ఆ బ్రహ్మరాక్షసుడికి చెప్పి బాధపడుతూ ఉండగా అతని కథ విని బ్రహ్మరాక్షసుడు కూడా ఏడుస్తూ ఉంటాడు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సత్యశర్మ. అయినా ఇలాంటి భార్యను వదిలేసి ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు కదా. నా పెళ్లిలో మా మామగారు నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నేను బతుకుండగా నా కూతురికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోనాయనా అని. ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు చెప్పుకోవడానికి మా మామగారు లేరు, అత్తగారు కూడా లేరు. ఓరి మట్టి బుర్ర, చమట దద్దమ్మ, మీ మామగారున్నంత వరకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోమన్నాడు. ఇప్పుడు మీ మామగారే లేనప్పుడు ఆ మాట ఇక చెల్లదు కదా అని చెప్పగానే సత్యశర్మ మొహం వెలిగిపోతుంది. అరెరే, నువ్వు చెప్పేది ధర్మమే కదా. మా మామగారే లేనప్పుడు ఆ మాటకి చెల్లదు కదా. ఓ బ్రహ్మరాక్షస, నీ ఆలోచనకు నా జోహార్. ఇక ఈ రోజు నుండి తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడే తనని వదిలేస్తున్నా అని అనగానే రాక్షసుడు పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఎందుకలా నవ్వుతున్నావు? మరి నవ్వక ఏం చేయమంటావు? నీలాంటి తింగరోణ్ణి నా జీవితంలో చూడలేదు. తొందరపడితే పనులు జరగవు. ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి. అయితే నన్నిప్పుడేం చేయమంటావో నువ్వే చెప్పు మరి. అలా అన్నావు, బాగుంది. అయితే చెబుతాను విను. మన రాజుగారికి ఒక అందమైన కూతురుంది.
నేను వెళ్లి తనని పట్టుకుని పీడిస్తాను. రాజుగారు ఎంతమందికి చూపించినా నయం కాకపోయేసరికి రాజుగారు చిరాకు పడి ప్రకటన విడుదల చేస్తాడు. అదేమిటంటే, ఎవరైతే తన కూతురికి పట్టిన దెయ్యాన్ని వెళ్లగొడతారో వారికి అర్ధరాజ్యం, తన కూతురితో వివాహం జరిపిస్తానని ప్రకటన విడుదల చేస్తాడు. అప్పుడు నువ్వొచ్చి ఆ పని చేస్తావన్నమాట. అబ్బబ్బబ్బా, ఏమి తెలివి! నీ ఆలోచన చాలా బాగుంది. అయితే ఒక్క మాట, నువ్వు వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద బ్రాహ్మణుణ్ణి అని చెప్పాలి. అప్పుడే నాకు గుర్తొస్తుంది. ఒకవేళ మర్రి చెట్టు కింద బ్రాహ్మణుని అని చెప్పకపోతే ఏం జరుగుతుంది? ఏముంది, నా చేతిలో చస్తావు. రాక్షసుడు అలా చెప్పగానే సత్యశర్మకి కాస్త భయమేస్తుంది. అయినా కాస్త సముదాయించుకుని, సరే నేనొస్తాను, నువ్వు త్వరగా వెళ్లి తనని ఆవహించు. ఇదిగో బ్రాహ్మణ, ఇంకొక విషయం, నువ్వు బయలుదేరే ముందు ఒక్కసారి నేను చెప్పే మంత్రాన్ని చదువు. అప్పుడు నీ రూపం మారిపోతుంది. రాజుగారు ప్రకటన వేయగానే రావాలి సుమా, లేకపోతే కష్టాల్లో పడిపోతావు. నాకంతా అర్థమైంది. నువ్వు ముందు వెళ్ళవయ్యా రాక్షస. నేను చెప్పినవన్నీ గుర్తుంచుకో. ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు. కొన్ని రోజుల్లోనే ఆ రాక్షసుడు చెప్పినట్టే రాజు ప్రకటన విడుదల చేస్తాడు. సత్యశర్మకి విషయం తెలుస్తుంది. సమయం ఆసన్నమైంది అని అనుకుని ఆ బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన మంత్రాన్ని చదువుతాడు. అలా చదవగానే సత్యశర్మ అందమైన యువకుడిలా మారిపోతాడు. వేషం మార్చుకుని రాజుగారింటికి వెళ్తాడు. అక్కడ ఒక భటుడు సత్యశర్మను ఆపేస్తాడు. అయ్యా, ఎవరు మీరు? ఎందుకొచ్చారో కాస్త సెలవివ్వండి. మూర్ఖుడా, మేము సాధకులం, మమ్మల్నే అడ్డుకుంటావా? రాణిగారికి పట్టిన దెయ్యాన్ని విడిపించడానికి హిమాలయాల నుండి వచ్చిన సాధకుడిని అని చెప్పగానే భటుడు రాజుగారి దగ్గరకు వెళ్లి విషయం చెబుతాడు. ఆ మహానుభావుణ్ణి సగర్వంగా లోపలికి తీసుకురండి అని ఆజ్ఞాపించగానే భటుడు వెళ్లి సత్యశర్మను లోపలికి తీసుకొస్తాడు. స్వామి, మీరు త్రికాలజ్ఞానులుగా కనపడుతున్నారు. మీరే ఎలాగైనా నా కూతుర్ని కాపాడాలి. అందుకే మేము వచ్చాము. హర హర మహాదేవ శంభో శంకర, మీ కూతుర్ని చూపించండి. పదండి స్వామి. ఇదిగో ఈ గదిలోనే నా కూతురుంది స్వామి. ఈ గదిలోనే ఉందా? సరే, అయితే నేను లోపలికి వెళ్తాను. మీరు బయట నుండి గడియ పెట్టండి, దానికి తాళం వేయండి. స్వామి, ఇంతకుముందు చాలామంది భూత వైద్యులు ఇలాగే తాళం వేయమన్నారు, కాని లోపలే రక్తం కక్కుకొని చనిపోయారు. మూర్ఖుడా, మేము హిమాలయ సాధకులం, మాకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. చిత్తం స్వామి, మీరు చెప్పినట్లు చేస్తాము. సత్యశర్మ లోపలికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మరాక్షసుడు పట్టిన రాజకుమారి భయంకరంగా కనపడేసరికి వీడికి వెన్నులో వణుకు పుడుతుంది. ఎవడెవరా నువ్వు? నన్నే వెళ్ళగొట్టడానికొచ్చావా? రా, వెళ్ళగొట్టు. రాక్షసా, నేను అలా అంటూ ఉండగా ఆ రాక్షసి వాడి మీద విరుచుకుపడి చెంపల మీద ఎడాపెడా వాయించేస్తుంది. మెడ పట్టుకుని విసిరి పడేస్తుంది. ఓ రాక్షసా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను అని అనేలోపు మళ్ళీ అతని వీపుపై బాగా కొడుతుంది. అలా చాలాసేపు తన్నులు తిన్నాక, నిన్నిలా కాదురా అని పైకి లేపి గిరగిరా తిప్పుతూ ఉంటుంది. అప్పుడు సత్యశర్మకి బ్రహ్మరాక్షసుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, రాక్షసా, నేను మర్రి చెట్టు కింద బ్రాహ్మణుని, అమ్మా రాక్షసా అని చెప్పగానే ఒక్కసారిగా తిప్పడం ఆపేసి అతన్ని నెమ్మదిగా దించి, నేను ముందే చెప్పాను, నువ్వు రాగానే ఈ ముక్క చెప్పమని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇంకాస్త ఆలస్యం చేసుంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. అయినా ఇంత ఆలస్యం చేశావేంటి? ఏం చెప్పమంటావు? అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. ఏంటో నా బ్రతుకు, అందరి చేతుల్లో తన్నులు తింటూనే ఉన్నాను. తప్పైపోయింది, నన్ను క్షమించు బ్రాహ్మణ. ఇలా రా, నీ గాయాలన్నీ తీసేస్తాను. ఆ బ్రహ్మరాక్షసుడు తన మంత్రశక్తితో సత్యశర్మ గాయాన్ని తొలగిస్తాడు. అమ్మయ్యా, ఇప్పుడు నా బాధ తగ్గింది. ఓ బ్రాహ్మణ, వెళ్లి రాజుగారికి చెప్పు, నీ కూతురికి పట్టిన దెయ్యాన్ని వెళ్లగొట్టానని. ఓ బ్రహ్మరాక్షస, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితమిది. ఇక ఈ రాజకుమారిని వివాహం చేసుకుని అర్ధరాజ్యం పాలిస్తూ ఆనందంగా జీవించు. ఇక నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి రాకుమారిని విడిచిపెట్టి వెళ్లిపోతాడు. రాకుమారి స్పృహ తప్పి పడిపోతుంది. సత్యశర్మ గది తలుపు తెరిపించి, మహారాజా, మీ కూతురుకు పట్టిన దెయ్యాన్ని వెళ్లగొట్టాను అని చెప్పగానే అక్కడున్న మహారాజు, రాణి, భటులు, చెలికత్తెలు అందరూ
ఆనందంతో అరుస్తూ గెంతుతూ ఉంటారు. మహారాజు చెప్పినట్టుగా సత్యశర్మకి రాజకుమారినిచ్చి వివాహం జరిపించి అర్ధరాజ్యం అతనికి ఇస్తాడు. ఇక ఆ రోజు నుండి సత్యశర్మ ఆనందంగా జీవిస్తూ ఉంటాడు.